శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాము. ఈరోజు శుభదినం సూర్యోదయమే, ఆదివారం. ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది. సూర్యోదయం వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. సాయంత్రానికి కూడా సంకటహార చవితి ఈరోజు. అంటే ఈ శుభ దినమయందు అనేక గ్రహాల్లో తులారాశికి మార్పు కలిగినది. శని కానీ, రాహుకేతువులు కానీ, గురుగ్రహాధిపతి కానీ చాలా వరకు మారినందువల్ల ఈ సంకటహర చవితి రోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు, మానసిక ఒత్తిడిగా ఉన్నవారు, ఉద్యోగాల్లో నిరాశ కలిగించినది, వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోలేక విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉన్నవారికి ఈ చవితి రోజు వినాయక స్వామిని దైవదర్శనం చేసుకున్న వారికి ప్రత్యేకమైన తులారాశికి అదృష్ట దినంగా ఈరోజు చెప్పడం జరగబోతుంది. అలాగే ఈరోజు మకర రాశిలోనే సంచారం చేస్తున్న చంద్రుడు, ఆయన శ్రవణ నక్షత్రాధిపతిలో ఉండడం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎప్పుడు రాశికి 4వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ శ్రవణ నక్షత్రాది కక్షలోకి వచ్చినప్పుడు చాలా సంపదపరమైన విషయాల్లో చాలా బలంగా రావడం ఉంటుంది. ఎదురు చూడని కొన్ని విషయాలు జరుగుతుంది. అలాగే మనసులో ఉన్న కోరికలు సంపూర్ణంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు, అలాగే ఆభరణాలు కొనుక్కోవచ్చు. ఆస్తిలోకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక తుది నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ప్రేమలో విజయం పొందుతారు. మనసులో తేజస్వంతం ఉంటుంది. మనసు నిండా ప్రేమ కలిగిన వారు చాలా చిరునవ్వుతో ఆనందకరంగా ఈరోజు ప్రకాశిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చంద్రుడు పరిపూర్ణతుడై చాలా బలమైన నక్షత్ర కక్షలోకి ఉన్నప్పుడు శక్తివంతుడుగా పనిచేయడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకు అంటే చాలా సంతోషకరంగా ఉంటారు. పాత స్నేహితులతో కలుసుకోవడం, బంధుత్వంలో ఉన్న వాళ్ళు విడిపోయిన వాళ్ళతో ఈరోజు కలుసుకోవడం, కొద్దిగా మన మనసులో ఉన్న చాలా వ్యక్తిగతంగా కొన్ని విద్వేషం కలిగిన కొన్ని నిర్ణయాలని మార్చుకునే అవకాశం భగవంతుడు ఇస్తారు. కొన్ని మందికి చూస్తుంటారు, ఒక కక్షలోకి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా వరకు ఆ ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఇబ్బందులు అంటే కోపాన్ని తెప్పించేలాగా ఉంటుంది. తర్వాత అట్లాంటి వ్యక్తిని కూడా మరిపించే శక్తి దేవుడి యొక్క నవగ్రహాలలో చంద్రుడికి ప్రత్యేకమైనది అని మేము వివరిస్తున్నాం. అందువల్ల పాత కక్షలన్నీ వదిలేసి కొత్తగా ఆలోచనలు మార్చుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వాళ్ళ మనోభావాలకు వాళ్ళకు కావలసిన కొన్ని విషయాలని మీరు సంపూర్ణంగా చేయండి. తులారాశి వారికి 100% గ్రహస్థితి సహకారం ఉన్నది. పంచమంలో రాహువు చాలా తేడాగా ఉండబోతారు. చాలా దూకుడుగా ఉంటుంది. మాటలు ప్రభావాలు చాలా బలంగా ఉంటాయి. జాగ్రత్తలు వహించాలి. ఎత్తుగడుగులు వేయడంలో చాలా నైపుణ్యంగా ఉంటారు. ఇతరుల యొక్క సూచనలు ప్రమాణాలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మోసగించబడడం కూడా జరుగుతుంది. అందువల్ల ప్రత్యేక దృష్టితో చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం ప్రారంభిస్తాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి అత్యంత శక్తివంతులుగా మారి చాలామంది అంటే 100%లో నాకు చాలా అంచనా ప్రకారం ఇంకా రాబోయే రోజుల్లో 30% మాత్రమే ఇబ్బందుల్లో ఉంటారు. 70% చాలా వరకు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. చాలా చక్కగా కుటుంబపరమైన విషయాల్లో కానీ, ఆదాయం పెరగడం కానీ, భవిష్యత్తులో ప్రణాళికను సిద్ధించుకొని ముందుకు పోవడం కానీ అన్ని విషయాల్లో శుభం జరగబోతుంది. త్వరగా మీకు గ్రహాలు సహకారం అందించడం జరగబోతుంది. భవిష్యవాణిలో ప్రత్యేకత ఏమంటే గురువు బాగున్నారా జాతక రీతిగా కానీ, రాశి చక్ర ప్రకారం కానీ, అలాగే శుక్రగ్రహం బాగున్నది, అలాగే బుధగ్రహాధిపతి మధ్యంగా ఉన్నది, రాహువు చాలా బలంగా ఉన్నాడు, శనికి ఎటువంటి ఇబ్బందులు లేదు, తను ఒక సేఫ్ జోన్లో ఉన్నారు. అందువల్ల
మనకు మాత్రమే అది, తులారాశికి మాత్రమే అది ఆ విజయము, ఆ అవకాశము ఉన్నది. అందువల్ల రాహు నక్షత్రములో పుట్టిన స్వాతి నక్షత్రులు చాలా బలమైన వాళ్ళు, బలహీనాన్ని ఒప్పుకోలేని వారు, బలముతో ముందుకు పోయేవారు, మాయతో కలిగిన వ్యక్తులు, మార్పులు కలిగేవారు, చాలా చాకచక్యంగా ఉండేవారు, మనుషుల్లో ప్రభావాలని మార్చుకొని వెళ్ళిపోయేవారు. చిత్తా నక్షత్రం వాడు దూకుడుగా మాట్లాడి విమర్శని ఎదుర్కొంటాడు, మానసిక ఒత్తిడిని చాలా ఇబ్బందుల్లో ఉంటాడు, ఆవేశాన్ని తగ్గించలేని వాడుగా ఉంటాడు, మూర్ఖత్వంగా ఉండే భావాలు కలిగి ఉంటారని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే విశాఖ నక్షత్రం చాలా ఓపికగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు, సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటాడు, గౌరవంగా బతకడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తాడు, ఎక్కడ కానీ ఒక విమర్శనాన్ని కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. తులారాశి వారికి ప్రత్యేకతగా ఈరోజు శుభశాతం 75% ఉన్నది. ధన్యవాదాలు.